ఈషా ఫౌండేషన్ సేవలు ఎనలేనివి. బుచ్చిలో ఈషా ఫౌండేషన్ రూరల్ లీగ్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఈషా ఫౌండేషన్ అంటేనే మహాశివరాత్రి రోజు కోయంబత్తూరులో చేసే సద్గురు సేవలు గుర్తు వస్తాయని, వీరి ఆధ్యాత్మిక సేవలతో పాటు సమాజ సేవ, క్రీడా పోటీలు అభినందనీయమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం బుచ్చిరెడ్డిపాలెం పట్టణం డిఎల్ఎన్ఆర్ పాఠశాలలో ఈషా ఫౌండేషన్ 17వ గ్రామీణ క్రీడా మహోత్సవ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ, ఎంతో గుర్తింపు పొందిన ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమ నియోజకవర్గమైన బుచ్చిరెడ్డిపాలెంలో క్రీడా మహోత్సవాలు నిర్వహించడం గర్వకారణమన్నారు. 2 రోజుల పాటు రూరల్ లీగ్ పోటీలు నిర్వహిస్తామని, అందులో పురుషులకు వాలీబాల్, మహిళలకు త్రోబాల్ పోటీలు నిర్వహిస్తామని, క్రీడాకారులు అందరూ ప్రతిభ కనపరిచి కోయంబత్తూరులో జరిగే ఫైనల్కు అర్హత సాధించాలన్నారు. యువత సంకల్పం, చిత్తశుద్ధితో ముందుకు వెళితే సాధించలేనిది ఏదీ లేదని, అందరూ ఆ దిశగా అడుగులు వేయాలని ఆమె కోరారు. ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులందరికీ ఆమె అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈషా ఫౌండేషన్ వాలంటీర్స్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్నగా బాబా గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులని ప్రోత్సహించడానికి మన కాన్స్టిట్యున్సీని ఎంచుకోవడం, అది ఈ బుచ్చిరెడ్డిపాలెంలో జరగడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. ఈషా ఫౌండేషన్ నుంచి ఇక్కడికి విచ్చేసిన స్వామివారికి, అలాగే ఇక్కడికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, జన సైనికులకి, వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి ఇచ్చేసిన యువతీ యువకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలన్నదే లక్ష్యంతో ఈ ఈషా ఫౌండేషన్ వారు గ్రామోత్సవం పేరుతో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవం ఇది 2 రోజుల పాటు ఇక్కడ జరుగుతుందని, ఇక్కడ మన కాన్స్టిట్యున్సీ నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి ఈ క్రీడల్లో పాల్గొంటున్నారని విన్నాను. అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి కూడా, మిగతా కాన్స్టిట్యున్సీ నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. మనకి ఈషా ఫౌండేషన్ అంటే మీకు అందరికీ తెలుసు, సద్గురు గుర్తొస్తారు. మీకందరికీ తెలుసు, మహాశివరాత్రి రోజు ఈషా ఫౌండేషన్లో కోయంబత్తూరులో సద్గురు భక్తులందరినీ అక్కడ ఒక దగ్గర చేర్చి మనకి ప్రపంచానికి మొత్తం ఆధ్యాత్మికత అనేది చేసి చూపించిన ఆయన అటువంటి ఫౌండేషన్ ఆధ్యాత్మిక చింతనే కాకుండా మిగతా అన్ని రంగాల్లో ఇచ్చేసి, ఇప్పుడు స్వామివారు చెప్పినట్టు ఈ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు ప్రోత్సహించడం, అలాగే హెల్త్ సైడు మెడికల్ హాస్పిటల్స్ కానీ ఏవైనా ప్రతి దగ్గర స్థాపించడం, అలాగే అగ్రికల్చర్ వైపు వాళ్ళకి హెల్ప్ చేయడం, సేవ్ సాయిల్ ప్రకారంగా సాయిల్ని సేవ్ చేయడం, ఇలాంటివన్నీ ఎన్నో గొప్ప కార్యక్రమాలు మన సామాజిక సేవకి ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీరు ఎప్పుడైనా అందరూ ఈ రోజుల్లో మనమంతా సోషల్ మీడియాకి చాలా అతుక్కపోయి ఉంటాం. మీరందరికీ నేను చెప్పేది, ఇక్కడున్న యువతీ యువకులకు అందరికీ రోజుకొక్కసారి సద్గురు చెప్పే పాజిటివ్ ప్రోగ్రామ్స్ మీరు వినాలి. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తారు, నేను చాలా ఎక్కువగా వింటుంటాను అవి. మీరు యువత ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు అందరికీ చెప్తున్నాను, ఏదైనా ఒక గోల్ సెలెక్ట్ చేసుకొని ఆ గోల్ వైపు
ఒక సంకల్పంతో మీరందరూ కలిసి ముందుకెళితే అది తప్పకుండా మీరు సాధిస్తారు. సాధించలేము అనేది ఏది లేదు. ఈరోజు ఒక సమస్య అనేది ఉంటే ఆ సమస్యకి పరిష్కారం అనేది తప్పకుండా ఉంటుంది. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది. పరిష్కారం లేని సమస్య లేదు. మానవుల్ని మించి పోయే అతీతమైన ఇది ఏమి కాదు. ఏదాన్నైనా మనం సాధించగలం. కానీ కేవలం మనకు ఉండాల్సింది చిత్తశుద్ధి, సంకల్పం. ఇక్కడ ఉన్న యువత అందరూ కూడా దాన్ని మీరు మెయింటైన్ చేస్తే మీ జీవితాల్లో ఎంతో ముందుకెళ్ళగలరు. ఈ గ్రామోత్సవంలో ఈ క్రీడా ఉత్సవాలు ప్రోత్సహించడం కూడా దాంట్లో కూడా ఒక మోరల్ ఉంది. ఆడండి, పోరాడండి, గెలవండి. ఓడిపోయినా దాంట్లో మళ్ళీ గెలుపు చూడండి. దానికోసమనే ఇలాంటివన్నీ ప్రోత్సహించాలని చెప్పి ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆల్ ది బెస్ట్. ఇక్కడున్న వాళ్ళకి అందరికీ, ప్రతి ఒక్కరూ ఇక్కడ గెలిచి మళ్ళీ ఈషా ఫౌండేషన్లో ఎక్కడైతే కోయంబత్తూరులో ఫైనల్స్ పెడతారో అక్కడ మీరు అందరూ కూడా అక్కడ పాల్గొనాలని కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమానికి మా కోర్ నియోజకవర్గం ఎంచుకున్నందుకు ఈషా ఫౌండేషన్ వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్. లక్షల మందికి పైగా వాలంటీర్లతో ఇది ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిర్వహించబడుతోంది. దీన్ని సద్గురు స్థాపించారు. సద్గురు ఒక యోగి. మా సంపూర్ణ జీవన పరివర్తన కోసం ఆయన ఎన్నో శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియలను అందిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది జీవితాలని విస్పృశించగలిగాయి, మార్పును తీసుకురాగలిగాయి. ప్రతి మనిషి జీవితంలో కనీసం ఒక చుక్కైన ఆధ్యాత్మికత ఉండాలి అనే తపనతో గత 40 సంవత్సరాలుగా ఆయన నిరంతరంగా కృషి చేస్తున్నారు. అయితే కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే కాదు, ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా ఈషా ఫౌండేషన్ ఈరోజు నిర్వహిస్తోంది. కొన్నిటి గురించి ఇంతకుముందు మాధవన్న చెప్పారు. ఒకటి ఈషా విద్య, నిరుపేద పిల్లల కోసం ఒక నాణ్యమైన విద్య. ప్రస్తుతం 4 రాష్ట్రాల్లో 9 పాఠశాలను ఈషా ఫౌండేషన్ నిర్వహిస్తోంది. వీటిల్లో చదువుతున్న పిల్లలు మొదటిసారి వాళ్ళ కుటుంబాల్లో స్కూల్కి వెళ్తున్న వాళ్ళకి స్కూల్ అంటేనే ఏంటో తెలియదు. అలాంటి కుటుంబాలను ఈ దారిద్ర్య రేఖకు పైకి తీసుకువెళ్ళాలన్నది సద్గురు తపన. అందులో భాగంగా ఈషా విద్య నిర్వహించబడుతుంది. చాలామంది ఈ స్కూల్లో చదువుతున్న వాళ్ళు స్కాలర్షిప్ల పైన దాతల సహాయ సహకారాలతో మాత్రమే చదువుతున్నారు. ఇంకా ప్రాజెక్ట్స్ గ్రీన్ హ్యాండ్స్ ప్రపంచాన్ని పచ్చగా మార్చడానికి కృషి చేస్తుంది.
ఇంకా ర్యాలీ ఫర్ రివర్స్ సుమారు 17 రాష్ట్రాల గుండా సద్గురు స్వయంగా ప్రయాణించి ప్రభుత్వాధికారులను కలిసి అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కలిసి ఆయన వినతి పత్రాన్ని సమర్పించాలి. ప్రస్తుతం మన జీవన రేఖలైన నదుల స్థితిగతులను ఇచ్చేసి వాటిని మళ్ళీ పునర్వైభవానికి ఎలా తీసుకురావాలి అని అది ఒక పూర్తి డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసి సమర్పించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఎన్నో రాష్ట్రాల పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.